నమస్కారం అందరికీ. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ భవాని. ఈ రోజు మన ప్రముఖ సామాజిక విశ్లేషకులు బొజ్జ భిక్షమయ్య గారు మనతో ఉన్నారు. ఈ రోజు వారితో కెరియర్ లక్ష్యం అనే టాపిక్ మీద మనం చర్చించబోతున్నాం. నమస్కారం బొజ్జ భిక్షమయ్య గారు. నమస్కారం. ఇవాళ మన మొదటి ప్రశ్న, ప్రధాన విలువలు మరియు అభిరుచులు ఏమిటి మరియు విద్యార్థులు వాటిని కెరియర్ తో ఎలా అనుసరించగలరు? మంచి ప్రశ్న అమ్మా. ముందు కెరియర్ అనే పదం ఏంటిది అని మనం ఆలోచించినప్పుడు, కెరియర్ అంటే జీవన ప్రగతి. ప్రగతి అంటే అభివృద్ధి. మన జీవితం అభివృద్ధి కావటానికి మనం ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏమి ఆచరించాలి అనేది అది కెరియర్. ఇక మీరు విద్యార్థుల గురించి అడిగారు. అయితే నిజానికి అది విద్యార్థుల గురించే అడిగినా అది విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తమ కెరీర్ అవసరం. ఎందుకు? తమ జీవన ప్రగతి అవసరం. ఆ ప్రగతి అనేది ఒకసారి ఉద్యోగం వస్తే నేను ఒక ఉద్యోగం అయిపోయినా, నేను ఐఏఎస్ ఆఫీసర్నైనా, ఐపీఎస్ ఆఫీసర్నైనా, లెక్చరర్లైనా, ప్రొఫెసర్నైనా అంటే సరిపోదు. ఆ పదవికి వన్నె తేవాలి కదా. కాబట్టి ఆ కెరియర్కు తాను ఎంతో జోడించుకుంటే తప్ప అది నిలబడదు. అలాగనే విద్యార్థి, అలాగనే యువకుడు, అలాగనే నిరుద్యోగి, ఎవరైనా సరే. ఇక మీరు ఏమడుగుతున్నారు? ఎలాంటి విలువలు ఉండాలి మరియు ఇంకేమంటున్నారు మీరు? అలాంటి విలువలతో కూడినటువంటి అభిరుచులు ఏ విధంగా ఉండాలి అని కూడా అడుగుతున్నారు మీరు. అసలు విలువ అంటే ఏంటి? ఒక విలువ అంటే ఏమిటి? నిజానికి ఏమీ లేదు. ఒక వ్యక్తి, ఒక విద్యార్థి గాని లేక ఒక వ్యక్తి గాని తమకు నచ్చిన, తాను మెచ్చిన, తమకు తోచిన, తమకు ఇష్టమైనటువంటి ఒక దాన్ని ఎంచుకొని ఆలోచించటం, అనుకరించటం, ఆచరించటం, అది కొన్ని విలువలతో కూడుకొని ఉంటుంది. అలాగనే అది కొంత అభిరుచిని కలిగి కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినప్పుడు, నేను నైతికంగా బాగా ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ రకరకాలుగా ఉంటారు. మరీ ముఖ్యంగా టీనేజీ వచ్చిన తర్వాత పిల్లలు రాగింగ్ అనేటువంటి ఒక రాగింగ్ భూతం నడుస్తుంది కదా. సో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలను కానీ, ఈ రకరకాల ఇది నడుస్తుంటది. నేను అట్లా ఉండొద్దు అని ఒకరు అనుకో, అదే అతని యొక్క విలువ. దాన్ని అతను నిర్ణయించుకుంటాడు, తన మిగతా వాళ్ళని చూసి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే నేను నిజాయితీగా ఉండాలి. వాడు ఊరికే వీడు రకరకాలుగా ఇది చేస్తాడు, నేను అట్లా ఉండొద్దు, నిజాయితీగా ఉండాలి అనుకుంటాడు. ఏమో ఇది ఒక విలువ, అది ఒక అభిరుచి అతనికి. అలాగే కొంతమంది ఇంకెలా ఉంటారంటే స్టూడెంట్స్, మనం సేవాభావాన్ని కలిగి ఉండాలి, మనం సర్వీస్ చేస్తూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం అంటే సహజంగానే ఆ వయసులో ఎట్లా ఉంటుందంటే ఒకరికి సాయపడాలని ఉంటుంది. మీరు కాలేజీకి పోయి వస్తూ ఉంటే ఎవరైనా ఏదైనా బుళ్ళు గుచ్చుకోనో, కాలుకు దెబ్బ తలిగో, లేకపోతే ముసలిలో రోడ్డు దాటకపోతేనో ఇంకేదైనా అయిందనుకో, మీ తల్లిదండ్రుల్లాగా, మీ అక్క చెల్లెల్లాగా, మీ అన్నదమ్ముల్లాగా, మీ కుటుంబ సభ్యులాగా మీరు భావించి ఆ యూత్ వాళ్ళని పట్టుకొని ఇది చేస్తారు. సో అందుకని తన సేవాభావాన్ని కలిగి ఉండాలి అనేది కూడా అతను అనుకోవచ్చు. అది అతని యొక్క విలువ, లేకపోతే అతని యొక్క అభిరుచి. అలాగే కొంతమంది నేను న్యాయంగా ఉండాలి, నేను సమానత్వాన్ని కలిగి ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇక్కడ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, హోదాను బట్టి ఉండొద్దు. నా స్టూడెంట్స్ అందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వాళ్ళు నల్లగున్నా తెల్లగున్నా సరే, డబ్బున్నా పేదవాళ్ళైనా సరే, పొట్టున్నా పొడుగున్నా సరే, చదువుకున్నా చదువుకోకపోయినా సరే, అందరూ నా క్లాస్మేట్స్, అందరూ నా స్కూల్ మేట్స్, అలాంటి వాళ్ళతో నేను కలిసి ఉండాలి అనేటువంటి భావన ఏర్పాటు చేసుకోవటం. అలాగే కొంతమంది స్టూడెంట్స్ సృజనాత్మకతగా ఉండాలని భావిస్తారు. సృజనాత్మకత అంటే ఏంది? కొత్తదనం, క్రియేటివిటీ, నూతనత్వం. మీ పేరు ఏమన్నారు? భవాని అందరిలో ఒకటి కాకూడదు. భవాని ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందరిలో ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. తన మాట తీరు కానీ, తన చేత కానీ, తన ప్రతిదీ కూడా తన ప్రత్యేకతను చూపించుకుంటుంది. ఒక క్రియేటివిటీగా ఒక విషయాన్ని చెప్పమనంటే క్రియేటివిటీగా చెప్తుంది. టీచర్ కానీ ఇంకెవరైనా సరే, బాబు ఇదేంటి అని అడిగితే వెంటనే సడన్ గా ఇది పెన్ను అని జవాబు చెప్తారు. అదే భవాన్ని అడిగిన అనుకో, ఇదేంటి అని, ఇది మన తలరాతలు రాసేది అని చెప్తుంది, లేక ఈ దేశ చరిత్రను రాసేది అని చెప్తుంది. అంటే క్రియేటివిటీ, నూతనత్వం. అర్థమైంది కదా. సో ఇట్లా ఒక విద్యార్థి అనేటువంటి ఆయన ఇన్ని రకాలుగా ఉండగలుగుతాడు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు నేను స్వతంత్రంగా ఉండాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, తల్లి చాటు, తండ్రి చాటు, అన్న చాటు, తమ్ముడి చాటు, చెల్లె చాటు, అక్క చాటు, లేకపోతే టీచర్స్ అట్లా ఉండొద్దు, నేను ఫ్రీగా ఉండాలి, నేను స్వేచ్ఛాజీవిని అని భావిస్తాడు. సో ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా అలా ఉండగలిగినప్పుడు అది విద్యార్థులకు మాత్రమే కాదు, అది యువకుడు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, ఈవెన్ ఉద్యోగి కూడా కావచ్చు. ఈ అభిరుచులు ఉన్నప్పుడు, ఈ యొక్క అలవాట్లు ఉన్నప్పుడు, ఇలాంటి విలువలను కలిగి ఉన్నప్పుడు సమాజంలో అతని కెరీర్ ఏదైతుందో అది అభివృద్ధి చెందటానికి, అది రాణించటానికి
ఆ జీవన ప్రగతి మరింత ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది చాలా ముఖ్యమైనది. అదేమ్మా. మరో ప్రశ్న, బలాలు మరియు బలహీనతలు అంటే ఏమిటి? మనం వాటిని కెరియర్ లో ఎలా ఉపయోగించుకోవచ్చు? నీ బలం ఏంటో నీకు తెలియాలి, నా బలం ఏంటో నాకు తెలియాలి, ఎవరి బలం ఏంటో వారికి తెలియాలి. బలం అంటే ఏంటి? బలం అంటే శారీరక బలం మాత్రమే కాదు, మానసిక బలం మాత్రమే కాదు, సామాజిక బలం మాత్రమే కాదు, సాంస్కృతిక బలం మాత్రమే కాదు, విద్యా బలం మాత్రమే కాదు. బలం అనేది దేంట్లో ఉంటుంది అంటే, నువ్వు విద్యార్థి గురించి అడుగుతున్నావు కాబట్టి ముందు నాలెడ్జ్ ఈజ్ పవర్. అయితే ఆయనకు రాయొచ్చు కానీ మాట్లాడటం రాదు. రాయటం అనేది ఆయన బలం, రాకపోవటం అనేది ఆయన బలహీనత. ఆయన అందరితోటి స్నేహితంగా అందరు ఉంటారు, కానీ ఆయన ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉండటం ఆయన బలంగా ఫీల్ అవుతాడు. అందరు స్నేహితంగా లేకపోవటం ఆయన బలహీనత. అలాగనే ఇంకా మనం చూసినప్పుడు ఆయన బాగా మాటకారి, ఏం మాట్లాడినా సరే అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, అది ఆయన బలం. కానీ 10 మందిలో మాట్లాడలేడు, అది ఆయన బలహీనత. కొంతమంది ఒంటరిగా మాట్లాడలేరు, 10 మందిలో మాట్లాడతారు. ఒంటరిగా మాట్లాడితే ఆయనకు భయం, 10 మందిలో మాట్లాడటానికి ఆయన ఇది. సో ఒక వ్యక్తి యొక్క బలము కానీ బలహీనతలు కానీ ఆ వ్యక్తికి తెలిసి ఉంటాయి. తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి, ఆయనకున్న బలాలను ఎట్లా ఉపయోగించుకోవాలి, బలహీనతలను ఎట్లా అధిగమించాలి అనేది చూడాలి. అరే నువ్వు ఎట్లా అంత షార్ప్ గా టైంకి వస్తావు నువ్వు కాలేజీకి? నేను ఎప్పుడు లేటే వస్తా. లేట్ రావటం నా బలహీనత, టైంకి రావటం నీ బలం. దీన్ని ఏమంటాము? డిసిప్లిన్ అంటాం. దీన్ని క్రమశిక్షణ అని మనం అనవచ్చు. ఆయనకు తెలుసు నేను డిసిప్లిన్ గా లేను అని. అంటే డిసిప్లిన్ లేకపోవటం అంటే ఏంది? నేను టైంకు నిద్ర లేవట్లే, టైంకు పడుకోవట్లే, టైంకు తినటలే, టైంకు చదవటంలే, టైంకు హోంవర్క్ చేసుకోవటంలే అనేది నాకు కూడా తెలుస్తుంది, కానీ నేను దాన్ని అధిగమించలేకపోతున్నా. అది నా బలహీనత. కాబట్టి కానీ నా బలం ఏంది అని అంటే, నేను అర్ధగంట సేపు చదివినా నువ్వు ఒక్కరోజు చదివితో సమానం, అది నా బలం. సో అందుకని నేను అర్ధగంట సేపు చదివి ఒక్కరోజుతో సమానం అయ్యకంటే నేను కూడా నీలాగా రోజంతా చదివిన అనుకో, నీతోటే కాదు మన క్లాస్ వాళ్ళతోటే కాదు, మన స్కూల్లోనే ఫస్ట్ వస్తాం, మన స్టేట్కే ఫస్ట్ వస్తాం. నాకు అంత ఐక్యూ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి నీ బలాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించుకో, నీ బలహీనతను నువ్వు ఎందుకు అధిగమించవు? కాబట్టి బలాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి, బలహీనతను అధిగమించాలంటే ఏం చేయాలనేది సపరేట్ గా నేర్చుకోవాలి. సార్ నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రావట్లేదు, జర ఇంగ్లీష్ నేర్పరా అని అడగాలి. నాకు స్టూడియోలో టీవీ ముందు మాట్లాడటం రావట్లేదు, నేను అక్కడ కెమెరా పెడితే నేను మాట్లాడలేకపోతున్నా. సో నేను ఒక అద్దం ముందు నిలబడి ఇంట్లో నేను ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోతా. నేను మాట్లాడుతున్నా కానీ నా ముఖంలో ఏమి హావభావాలు లేవు, ఏదో మాట్లాడుతున్నా. అరే ఇంత అందమైన ముఖం నాది, ఇంత చేయగలుగుతా, నేను ఎందుకు కళ్ళు తిప్పలేకపోతున్నా, ఎందుకు తల తిప్పలేకపోతున్నా, ఎందుకు చేయి రూపలేకపోతున్నా అని అద్దం ముందు నిలబడి నీకు నువ్వు పరీక్ష చేసుకో. అంతేకాదు నీ బలహీనతను అధిగమించడానికి ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, నీ బలహీనతను అధిగమించడానికి పుస్తకాలు ఉన్నాయి. మంచి ఉపన్యాసకుడు ఎలా కావాలి, మంచి యాంకర్ ఎలా కావాలి, మంచి విద్యార్థి ఎలా కావాలి, మంచి ఉపాధ్యాయుడు ఎలా కావాలి, మంచి నాయకుడు ఎలా కావాలి, మంచి యువకుడు ఎలా కావాలి, అందరూ మెచ్చుకునేటువంటి ఒక వ్యక్తిగా నేను ఎలా కావాలి అనేది. అందుకని మనం చూడాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మన బలహీనతలు ఏంటో బలం ఏంటో మనకు తెలుసు కాబట్టి మన బలాన్ని ఉపయోగించుకొని ముందుకు పోతూ బలహీనతలు అధిగమించాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రతి మనిషికి బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. అయితే నీ బలాలు ఎక్కువ ఉన్నాయా, మేజర్ పార్ట్స్ ఉన్నదా, నీ బలహీనత మేజర్ పార్ట్ ఉందా? మేజర్ పార్ట్ బలహీనత ఉన్నటువంటి వాళ్ళు కెరియర్ లో ముందుకు పోలేరు, వాటిని అధిగమించకపోతే. మేజర్ పార్ట్ బలాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మైనర్ పార్టే కదా అని నెగ్లెక్ట్ చేస్తే కూడా అది నష్టం. సో అందుకని బలాల్ని బలహీనతలను మేనేజ్ చేస్తూ సమతుల్యంగా వాటిని సరి చేసుకుంటూ అధిగమిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు పోయినటువంటి వాడే తమ కెరియర్ లో అభివృద్ధి చెందగలుగుతాడు. నిన్న నేను ఇంటర్వ్యూకి పోయినా, కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా. ఎందుకు ఫెయిల్ అయినా అంటే, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాలేదు. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు కానీ నా వొకాబులరీ లేదు, నాకు తెలుగు మాట్లాడటం రాలేదు. నాకు తెలుగు మాట్లాడటం వచ్చు కానీ ఆ ఏ పదం ఎట్లా అంటానో నాకు తెలుస్తలేదు, నాకు భయం అవుతుంది. నేను సరైన పదాలు వాడుతున్నానో లేదో, ఎలా నడిచిపోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి హావభావాలు ఆ ఇన్సులేటర్ల ముందు లేకపోతే ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ముందు ఉండాలి అనే డ్రెస్ కోడ్ లేదు, డ్రెస్ సెన్స్ లేదు. నాకు ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంటర్వ్యూ టెక్నిక్స్ నేను చూడలే, కాబట్టి నేను ఫెయిల్ అవుతున్నా. సో అందుకనే నీ బలాలతో గుర్తించు, నీ బలహీనతలను గుర్తించు, బలాన్ని మరింత పెంచుకో, బలహీనతలను అధిగమిస్తూ ముందుకు పోతూ ఉండు. అప్పుడు నీ కెరియర్ లో నువ్వు అనుకున్నటువంటి దాన్ని సాధించగలుగుతావు. అది విషయం. మరో ప్రశ్న, దీర్ఘకాలిక లక్ష్యాలను మరియు స్వల్పకాలిక లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలి మరియు వారు సాధించడానికి కెరియర్ లో ఏ మార్గాలు సహాయపడతాయి? స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఎలా ఎంచుకోవాలి, అవి ఒక క్యారియర్ లో సాధించబడటానికి ఒక కెరీర్ లో ఎలా ఉపయోగపడతాయి అనేది మీ ప్రశ్న. అసలు ఫస్ట్ లక్ష్యం అంటే గోల్, ఎయిమ్, విజన్ ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. సో నువ్వు ఒక స్టూడెంట్ అనుకో, సపోజ్ తక్షణం నీ లక్ష్యం
ఆ క్లాస్ పాస్ అవటం, నువ్వు డిగ్రీ అయితే డిగ్రీ పాస్ అవటం, మాస్టర్ డిగ్రీ కోసం ప్లాన్ చేయటం, నువ్వు బిలో 10th క్లాస్ అయితే ఒక్కొక్క క్లాస్ పాస్ అవుతూ పోవటం, ఇది నీ లక్ష్యం, తక్షణ లక్ష్యం. దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి? నేను ఎంబీబీఎస్ కావాలి, నేను ఇంజనీరింగ్ కావాలి, నేను ఏరోనాటిక్ ఇంజనీర్ కావాలి, నేను స్పేస్ సైంటిస్ట్ కావాలి అనేది నీ దీర్ఘకాలిక లక్ష్యం, లాంగ్ విజన్. ఓకే, ఆ విధంగా నీ లక్ష్యాలను ఏదైతే ఉందో ఏర్పాటు చేసుకోవటం ఏదైతే ఉందో అది తాత్కాలికమా దీర్ఘకాలికమా అనే దాన్ని ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళి పిల్లల్ని 5వ తరగతి చదివే పిల్లల్ని మీరు ఏం కావాలనుకుంటున్నారు రా భవానీ, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అనగానే సార్ నేను పోలీస్, విన్నావు కదా పిల్లలు, చిన్నపిల్లలు ఏమంటారు? సార్ నేను కలెక్టర్, సార్ నేను మంత్రిని, సార్ నేను సోల్జర్ని. అంటే అతని మనసులో ఆ ముద్రలు పడ్డాయి, ఆయా బాధ్యతలు ఆయా పాత్రల యొక్క ముద్రలు పడ్డాయి, అతను అనుకుంటాడు. ఇంకొక పిల్లవాడు సార్ నేను రైతునైతా, సార్ నవ్విండట. అదేంట్రా అందరూ కలెక్టర్లు, యాక్టర్లు, ఎస్పీలు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్లు అవుతారంటే నువ్వేమో రైతునైతానంటున్నావు. ఆ పిల్లగాడు మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ అవాక్కయ్యారు. ఏంటి సార్ వాళ్ళందరూ అవన్నీ అవుతారు, వాళ్ళకి భూయోడు పెడతాడు సార్ అన్నట్ట. వాళ్ళందరూ అవుతారు సార్, వాళ్ళ భూయోడు పెట్టాలి, వాళ్ళంతా నా క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళకి నేను భూమి పెడితేనే వాళ్ళు కలెక్టర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఇంకేమన్నా అవుతాడు. కాబట్టి రైతులు ఏంది ఎవరు లేరు సార్ అన్నాడట. అందుకని మీరు రైతును తక్కువ అంచనా వేయకండి అని ఆ విద్యార్థి చెప్పిండట. సో లక్ష్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్నప్పుడు ఆయా వ్యక్తుల యొక్క భవిష్యత్తును, ఇది కెరీర్ అంటే తన జీవిత అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలని అనుకుంటాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని, తను ఏం కావాలనుకుంటాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే దానికి మెట్లు కట్టుకుంటూ పోవాలి. ఆ విధంగా అక్కడ దాకా చేరే విధంగా పోవాలి. అయితే వీటిని చేసుకున్నాడు, మరి ఏ విధంగా వీటిని అనుసంధానించాలి? తాత్కాలిక దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నావు. ఆ లక్ష్యాలను ఏ విధంగా అనుసంధానించాలి అనుకున్నప్పుడు అవి చాలా స్మార్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? స్మార్ట్గా ఉండాలి. నీ లక్ష్యాలు చాలా స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే ఏంటి? SMAR అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. నీ లక్ష్యం ఖచ్చితమైన ఉండాలి. M స్టాండ్స్ ఫర్ మెజరబుల్. నీ లక్ష్యం కొలవదగినదై ఉండాలి. నిన్నటికి ఇయాటికి రేపటికి 10 రోజులకు 1 yearకు 10 సంవత్సరాలకు అటే పోతున్నావా, వెనుకకు పోతున్నావా, ఏమైతుంది? నీ లక్ష్యం అచీవబుల్, సాధించగలిగేదై ఉండాలి. నువ్వు సాధించగలిగే లక్ష్యాలను ఏర్పాటు చేసుకో. తర్వాత నీ లక్ష్యం రియలిస్టిక్ గా ఉండాలి. ఊహలో ఉండొద్దు. రాత్రి నిద్రపోయి కళ్ళు కానొద్దు నేను సైంటిస్ట్ అయితా, నేను డాక్టర్ అయితా అని. అది వాస్తవ రూపం దాల్చే విధంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నా SMAR ఇవన్నీ ఉన్నా T ఉండలేకపోతే ఇవన్నీ వేస్ట్. ఏంటా T? టైం బౌండ్. ఎంత కాలంలో దీన్ని సాధిస్తావు, నువ్వు సాధించాలనుకొని నీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాలు ముందుకు పోతున్నాయా లేదా, ఎంత ముందుకు పోతున్నాయి, ఎంత స్పీడ్ గా పోతున్నాయి, ఎంత స్లోగా పోతున్నాయి. సో ఒక విద్యార్థి లేక ఒక యువకుడు లేదా ఒక నిరుద్యోగి లేదా ఒక ఉద్యోగి లేదా ఒక అధికారి లేదా ఒక వ్యాపారి తన లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ లక్ష్యాలను కనుక ముందుకు పోకపోతే వెనక్కు తిరిగి మళ్ళీ ఆలోచించి మళ్ళీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకో. తప్పులేదు. కానీ లక్ష్యం ఏర్పాటు చేసుకోకపోవటం మాత్రం తప్పు. లక్ష్యం ఎంచుకోకపోవటం మాత్రం తప్పు. లక్ష్యాన్ని మార్చుకోకుండా, దాన్ని అమలు చేయకుండా ముందుకు పోయి మార్చుకోకుంటుంటే కెరియర్ ముందుకు పోదు. సో అది దీర్ఘకాలిక మరి తాత్కాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటం అంటే ఏంటి, దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలి, దాన్ని ఎట్లా మన కెరియర్ కు ఉపయోగించుకోవాలి అనేటువంటి దాన్ని మనం విద్యార్థులుగా కానీ ఎవరైనా కానీ ఆలోచించాలి. అదమ్మా. ఎలాంటి పని, వాతావరణం మరియు సంస్కృతుల వృద్ధి చెందుతాయి మరియు దానికి ఏ పరిశ్రమలు సరిపోతాయి? యాక్చువల్గా ఇది మంచి ప్రశ్న. వాస్తవానికి నీ కెరియర్కు ఎలాంటి పరిస్థితి ఉండాలి అనేది నీ మొదటి అంటే వర్క్ ప్లేస్. విద్యార్థి అయితే స్టడీ ప్లేస్ అంటే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ. అదే కార్మికుడు, ఉద్యోగి అయితే ఆయన ఆఫీసు లేదా పరిశ్రమ, లేదా నిరుద్యోగి అయితే ఆయన ఇల్లు లేక లైబ్రరీ లేక సమాజం. ఓకే, వర్క్ ప్లేస్ అన్నమాట. నువ్వు ఉన్నటువంటి ప్లేస్ అది ఎలా ఉండాలి అని అంటే నిన్ను ప్రోత్సహించేదిగా ఉండాలి, నీకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేదిగా ఉండాలి, నీకు మంచి సూచనలు సలహాలు ఇచ్చేదిగా ఉండాలి, నీ అభివృద్ధిని కోరుకునేదిగా ఉండాలి. కానీ ఇంటి నుంచి కాలేజీకి పోయేసరికి కాలేజ్ అంతా ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు, చెత్త ఉంది, దుమ్ము ఉంది అనుకో. ముందు మెంటల్ గా, మానసికంగా నీకు అక్కడ చదువుకోవడానికి ఇష్టం అనిపించదు. వాష్రూమ్కి వెళ్ళాలనుకో, అసలు వాష్రూమే లేవు, ఉంటే అందులోకి వెళ్ళలేవు. మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కడుపు చేతిలో పట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి. సార్ వస్తే భయం, ఏమని మాట్లాడతాడో తెలియదు. ఆ సారు రకరకాల పేర్లు పెడతా అంటాడు, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకం పేరు పెడతాడు. ఇక అందులో ఇవాళ రేపు విద్యార్థులను కులం పేరుతోటి కూడా దూషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక అమ్మాయిలను వేధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని వర్క్ ప్లేస్, నువ్వు పనిచేసే స్థలం, నువ్వు ఉండే స్థలం, నీ కెరియర్ ను ముందుకు తీసుకుపోయే స్థలం, ప్లేస్ ఏ విధంగా ఉండాలంటే అది నీకు సంతోషకరంగా ఉండే విధంగా ఉండాలి. అలాగే నీవనేటువంటిది అక్కడ కల్చర్ ఎలా ఉండాలి. కల్చర్ అంటే ఏంది? సంస్కృతి. కాలేజీలో ఏ
ఏం సంస్కృతి ఉంది? రాగింగ్ సంస్కృతి ఉంది అనుకో, నేను పోనంటే పోనంటే పో. ఆ పరిశ్రమలో లేక ఆ కాలేజీలో అసలు టీచర్లే లేరు, చదివే రాదని చెప్పరనుకో, ఎందుకు వేస్ట్ అని అనుకుంటాం. లేదు, అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ నీ తెలివిని చూసి మెచ్చుకునే బదులు ఈర్ష్యపడుతూ ప్రధానికి సూటిపోటి మాటలని నిన్ను ఎంటర్ చేస్తారనుకో, ఏం కల్చర్ ఇది? నేను ఆ కాలేజీకి పోన్నానా, నేను ఆ స్కూల్కి పోన్నానా అంటాం. అంటే వర్క్ ప్లేస్ కానీ లేక ఆ ప్లేస్లో ఉండేటువంటి కల్చర్ కానీ దాన్ని బట్టే వాళ్ళ కెరియర్కి అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. అందుకని ఏంటంటే ఉన్న దాంట్లో నీవు 2 రకాలుగా 3 రకాలుగా నీ కెరియర్ను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకటి, అక్కడ వాతావరణం బాగలేకపోయినప్పటికి కూడా, వర్క్ కల్చర్ బాగలేకపోయినప్పటికి కూడా ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేయి. అక్కడ ఫ్రెండ్షిప్ కానీ లేక కాలేజీ వాతావరణం బాగలేకపోయినప్పటికి కూడా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ అలాంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అలాగే వీలైన మేరకు నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన వారితో స్నేహితం చేయడానికి ప్రయత్నం చేయి. ఒంటరిగా ఉండకు, నీ అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయి. అందరూ లెక్చరర్స్ ఒక తిరిగి ఉండరు, అందరూ స్టూడెంట్స్ ఒక తిరిగి కూడా ఉండరు, అన్ని కాలేజీలు ఒక తిరిగి కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ చదువుకునే వాతావరణం లేకపోతే లైబ్రరీకి వెళ్ళి చదువుకో, ఇంటికి వచ్చి చదువుకో, నెట్ లో చదువుకో, బాగా చదువు వచ్చినటువంటి స్టూడెంట్స్ తోటి చదువు నేర్చుకో. కానీ నిరుత్సాహపడిపోయి ఈ సంవత్సరాన్ని వేస్ట్ చేసుకోకు. ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను, నాకు నైట్ షిఫ్ట్ వేస్తాను, ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను, నన్ను 24 గంటలు రుద్దుకుంటారు, ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను, తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటారు. అసలు ఉద్యోగం అంటేనే అంత. ఒక అయ్య దగ్గర నౌకరు చేసినప్పుడు ఆ అయ్య చెప్పినట్టు వినాలి. అందుకని అయ్య దగ్గర నౌకరు చేస్తావా, నీకు నువ్వే నౌకరుదారుడు అవుతావా? సెలెక్ట్ యువర్ సెల్ఫ్. అది అందుకనే కల్చర్ కానీ లేకపోతే వర్క్ కండిషన్స్ కానీ వాటి ఏ విధంగా ఉండాలి, వాటిని ఎట్లా అనుసంధానించుకోవాలి, మన కెరీర్ డెవలప్మెంట్ కోసం వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. మరో ప్రశ్న, ప్రపంచంలో వారు ఏ సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నారు మరియు ఏ కెరియర్ ని వారిని ప్రభావం చూపడానికి అనుమతిస్తాయి? ఒకటేంటంటే, ఏ సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నారు? ఎవరు? ఆ విద్యార్థి. ఎవరు? ఆ నిరుద్యోగి. ఎవరు? ఆ ఉద్యోగి. ఎవరు? ఆ యువకుడు. ఏం సమస్యలు ఉన్నాయి ఆయనకు? నేను ఎంత చదివినా ఉద్యోగం రావట్లేదు, నేను ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినా సరే నేను సెలెక్ట్ కావటం లేదు, ఇది ఒక సమస్య. నా వయసు దాటిపోతా ఉంది, డిగ్రీల మీద డిగ్రీలు చేస్తా ఉన్నా కానీ స్వీపర్ నౌకరికి పడితే కూడా 100,000 మంది అప్లై చేస్తున్నారు, ఇది ఒక నిరుద్యోగ సమస్య. చివరికి ఇంత వయసు వచ్చినా తల్లిదండ్రుల పైన నేను ఆధారపడి ఉంటున్నా, వాళ్ళనే పైసలు అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇది ఒక ఆర్థిక సమస్య. అలాగనే పెళ్లి ఒక సమస్య. ఏంటి ఈ సమస్యలను ఎందుకున్నది ఈ సమాజంలో? ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అన్నప్పుడు, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నా, నాకు ఉద్యోగం రావట్లేదు, అప్పుడు నేనేం చేయాలి అంటే నేనే సంపాదించుకున్నటువంటి స్వయం పోషకమయ్యేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి కదా. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని చెప్పి సంవత్సరాల తరబడి లైబ్రరీలలో కూర్చొని చెట్ల కింద కూర్చొని కుర్చీలు వేసుకొని కుర్చీలకు అంటు కట్టుకొని కూర్చుంటే వయసు దాటిపోతా ఉంది, అడ్వర్టైజ్మెంట్లు పడతలేవు, ఉద్యోగాలు రావు. కాబట్టి ఏం చేస్తున్నారు? తెలివైనటువంటి వాళ్ళు, చురుకైనటువంటి వాళ్ళు IAS ప్రిపేర్ అవుతూ రోజు పొద్దున జావా అమ్ముతున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర పోయి చూడు, క్లాస్ 1 క్లాస్ 2 ఉద్యోగాలకు వాళ్ళు ప్రిపేర్ అవుతూ అక్కడ మార్నింగ్ టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు, ఇస్త్రీలు చేస్తున్నారు, ఏదో రూపంలో జొమాటోలు దాని ఏమంటారు, సైకిల్ మోటార్లు నడుపుతారు చూడు, ర్యాపిడోలు నడుపుతున్నారు. 1 గంట సేపు 2 గంటలు ఆయన ఖర్చు పడాలో తీసుకోవటం కోసం. సో అందుకని ఏంటంటే, నీవు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఒక ఆర్థిక సమస్య ఎదుర్కొంటే ఆర్థిక సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి? ఒక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నావు, మరి ఆ నిరుద్యోగాన్ని ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ నిరుద్యోగులందరినీ పోగేసేటందుకు ఎందుకు నువ్వు పోగేయవు? వాళ్ళందరినీ ఎందుకు జమ చేయవు? వాళ్ళందరినీ ఎందుకు ఐక్యం చేయవు? ఐక్యం చేసి ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని ఎందుకు చేయవు? ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం అయిపోతా ఉన్నాయి, ఆ ప్రైవేట్ రిజర్వేషన్ లేవు, ప్రభుత్వ రంగంలో ఉన్న రిజర్వేషన్లు పోయినాయి, కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని ఎందుకు ఫైట్ చేయవు? ఎందుకు ఆందోళన చేయాలనే ఆలోచన నీకు రాదు? నీ కెరియర్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, ప్రపంచంలో నీ ముందున్నటువంటి సమస్యలు కదా ఇవి, ఈ సమస్యలను అధిగమించాలి కదా. ఏ రాజకీయ నాయకుడిని చూసినా, ఏ ఉన్నతాధికారిని చూసినా అవినీతి 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 అవినీతి. ఏమి అవినీతికి వ్యతిరేకంగా, ఓ పొల్యూషన్కు వ్యతిరేకంగా, ఒక అశ్లీలతకు వ్యతిరేకంగా, ఒక మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా, ఓ బెట్టింగ్లకు వ్యతిరేకంగా, గుట్కా, ఖైని, తర్వాత ఇలాంటి ఒక మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఎందుకు చేయవు? వాటికి నువ్వు గురైపోతున్నావే, నిరుత్సాహపడి నువ్వు నిరుద్యోగపై వాటికి అలవాటు పడుతున్నావే, వాటిని తీసేసే బదులు వాటికి అలవాటు పడుతున్నావు. అప్పుడు ఖచ్చితంగా నీ సమస్య పరిష్కారం అవుతుంది. లేదు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, రైట్, ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా, ఏమో ఏ ఉద్యోగమైనా ఏం లేదు అనేది కొందరు, నేను ప్రైవేట్ ఉద్యోగానికే పోతా అని కొందరు, ప్రభుత్వ ఉద్యోగానికి పోతా అని కొందరు, నేను ప్రభుత్వ ఉద్యోగానికి పోను, ప్రైవేట్ ఉద్యోగానికి పోను, నాకు నేనే స్వయం ఉపాధి కల్పించుకుంటా అని కొందరు. సంతోషం. అయితే ఇలాంటి విద్యార్థులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే,
మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసి కాయలు కళ్ళు కాసి వయసు ఉడిగిపోయి కంటే, ఇక మీరు ఇప్పుడు నీ వయసు పర్మిట్ చేయదు ఉద్యోగానికి అప్లై చేసే దానికంటే, ఉన్న సమయంలో దానికోసం ప్రయత్నం చేస్తూనే ప్రైవేటు ఉద్యోగాల గురించి కూడా ఆలోచించండి. అసలు ఈ 2 ఉద్యోగాల కంటే ఒకరి దగ్గర ఉద్యోగం చేసే కంటే నీవే స్వయం ఉపాధి పొందే అటువంటి అవకాశాలు ఏమున్నాయో చూడు. ఎంతమంది ఈ రోజు ఇంటర్నెట్ నడుపుతున్నారు, ఎంతమంది ఈ రోజు సోషల్ మీడియా ద్వారా అనేక ప్రయోగాలు చేస్తూ ఎంతో కొంత ఆర్థిక దీన్ని పొందుతున్నారు. ఎంతమంది ఈ రోజు అనేక సర్వీసెస్ ను సెల్ ఫోన్ ద్వారా అందిస్తున్నారు. కాబట్టి మనం ఎందుకు ఆ పని చేయలేం? ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా, ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు కదా, దానికి ఒక 100లో 1000లో పెట్టి కిరాయి రూమ్ అవసరం లేదు కదా. కాబట్టి థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే, క్రియేటివిటీగా ఆలోచించు, కొత్తదనంతో ఆలోచించు. నీ కెరీర్ ముందుకు పోవటానికి, నీ జీవితం మరింత అడుగు ముందుకేయటానికి, స్థిరపడటానికి ఏం చేయాలనేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచించు. అలా కాకుండా అందులో మునిగిపోతే నీవు కూడా నీ కెరియర్ ను నష్టం చేసుకోవటం, తల్లిదండ్రులకు కష్టాలు కలిగించడం, సమాజానికి భారం అవటం తప్ప మరొకటి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెరియర్ ఇంకా భవిష్యత్ లక్ష్యాన్ని ఎలా చూస్ చేసుకోవాలి, ప్లస్ వాటిని ఎలా దారిలో పెట్టుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అదర్స్. థ్యాంక్ యూ.